ప్రైవేట్ స్కూళ్ళకే మొగ్గు. ప్రైవేట్ స్కూళ్ళకి ఎందుకు పోతున్నారు? 70% మంది విద్యార్థులు ప్రైవేట్లోనే ఎందుకు చదువుకుంటున్నారు? ముఖ్యమంత్రి గారు అయ్యా మీరు ప్రతి మండలానికి ఒక రెసిడెన్షియల్ స్కూల్ని మేము పెడతాము, అంతర్జాతీయ స్థాయి అంటున్నారు. అది చేస్తే చేయండి, కానీ గ్రామాలలో, గూడాలలో, తండాలలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలన్నీ ఫస్ట్ సక్రమంగా నిర్వహించండి. ఏకోపాధ్యాయ పాఠశాలల పేరిట అన్నింటినీ తీసేసి విద్యార్థులు లేరన్న కారణం చేత అనేకమైనటువంటి పాఠశాలను మూసేయించారు కదా. 4 కిలోమీటర్ల లోపు ఒక స్కూల్ ఉండాలన్నారు. ప్రతి గ్రామంలో ఇవాళ ఒక మండల ప్రాథమిక పాఠశాలను ఇంకొకటో పెట్టచ్చు. గవర్నమెంట్ ఒకప్పుడు 1998, 99, 2000 సంవత్సరం వరకు, 24, 25 సంవత్సరాల క్రితం వరకు ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ గవర్నమెంట్ కాలేజీలలో, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో సీటు రాకపోతే హైదరాబాదు, వరంగల్ లాంటి 2-3 మహానగరాలను వదిలిపెట్టేస్తే మిగిలిన అన్ని చోట్ల కూడా ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు రాకపోతేనే ప్రైవేటుకు వెళ్ళేటువంటి వాళ్ళు. కానీ ఇవాళ ప్రైవేట్లో ఫీజు రీయింబర్స్మెంట్లు ఇష్టానుసారంగా ఇవ్వడంతో వాడు గవర్నమెంట్ కాలేజీకి ఎవరు రావట్లేదు. గవర్నమెంట్ పాఠశాల మీద నమ్మకం పోయింది. గవర్నమెంట్ పాఠశాలలు ఇవాళ పందుల దొడ్లు, బర్రెల దొడ్లు అయిపోయినాయి, బంజరు దొడ్లు అయిపోయినాయి. మెయింటెనెన్స్ లేదు, ఉపాధ్యాయులు లేరు. ఉపాధ్యాయులను మీరు అవసరమైతే ప్రతి ఒక్కరి మీద నిఘా పెట్టండి. ఏ ఒక్క ఉపాధ్యాయుడైనా సరే మళ్ళీ వెయ్యి మిత్తిలకు ఇచ్చుకొని వ్యవసాయాలు చేసుకొని వేరే పనులు చేసుకుంటే వాళ్ళందరినీ రాజకీయాలు చేసేవాళ్ళని పక్కన పెట్టండి. కేవలం మీరు చదువు మాత్రమే చేయండి అనుకొని 2 ఏళ్ళు 3 ఏళ్ళు దానిపైన దృష్టి సారిస్తే ఉన్న పాఠశాలలని ఫస్ట్ ఏ విధంగా పటిష్టం చేస్తాము, 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా స్ట్రిక్ట్గా ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తున్నామనేటువంటి మాట ఎందుకు ప్రభుత్వం నుంచి రావట్లేదు? మళ్ళా మా సర్కార్ వచ్చినప్పుడు రెసిడెన్షియల్ స్కూల్ కట్టింది, మేము ఇట్లా కట్టినాం. కేసీఆర్ సర్కార్ వచ్చినాక బీసీ గురుకులాలు, ఎస్సీ గురుకులాలు, మైనార్టీ గురుకులాలు పెట్టి ప్రజల మధ్యన విభజన రేఖ రాలేదా? అక్కడ చదివే వాళ్ళు బీసీలే ఉంటారు, అక్కడ చదివే వాళ్ళు ఎస్సీలే ఉంటే వాళ్ళందరి మధ్యన సఖ్యత, సమాజం ఐక్యం ఎందుకు అవుతుంది? కాదు కదా. వాళ్ళందరిలో ఆ వివక్ష వచ్చేస్తుంది కదా, వాళ్ళ మనసులో మాలిన్యం వచ్చేస్తుంది కదా. అన్ని కులాల వాళ్ళు కలుసుకొని చదువుకొని గ్రామంలో ఉండేటువంటి అందరూ ఏ కులమైనా సరే ఒకే పాఠశాలలో చదువుకుంటే అందరి మధ్యన సమానత్వ భావన వస్తుంది కదా. స్కూళ్ళల్లో మనం డ్రెస్ కోడ్ ఎందుకు పెట్టుకుంటాం? మనమంతా ఒకటే సమానమని. వదిలిపెట్టేస్తే ఒకడు 1000 రూపాయల బట్టలు వేస్తాడు, ఒకడు 1 రూపాయి బట్టలు కూడా వేయలేనోడు ఉంటాడు కదా. అందుకే కదా మనం డ్రెస్ కోడ్ అనేటువంటి ఒక కోడ్ ఎందుకు పెట్టుకున్నాం? సమానత్వము, ఐక్యత పెరగాలనేదే కదా. సమాజం అంతా ఒక్కటిగా ఉండాలనేటువంటి దృక్పథంతో పెట్టినాం కదా. ఇవాళ మళ్ళీ ఎస్సీలకు ఒక గురుకులము, బీసీలకు ఒక గురుకులము, మైనార్టీలకు ఒక గురుకులము, ఇది పెట్టడం వల్ల లాభం ఏమిటి? మళ్ళా ప్రతి మండలానికి ఒక రెసిడెన్షియల్ ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టడం వల్ల ఆ గ్రామాల్లో ఉండేటువంటి స్కూళ్ళు దెబ్బతిన్నాయా? ఫస్ట్ ఆ గ్రామాల్లో ఉండేటువంటి మండల పరిషత్ స్కూళ్లకు టీచర్లు ఎంతమంది ఉన్నారు, విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, ఆ గ్రామాల్లో తిరిగి ఆ గ్రామాల్లో గ్రామ సభలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ గ్రామాల్లో ఉండేటువంటి పిల్లల్ని అక్కడికి వచ్చే విధంగా ఎందుకు మనం చేయట్లేదు అనేటువంటి విషయాలను ఒకసారి ఆలోచించండి. అంతేగాని దానివల్ల ఉపయోగం ఏముంటుంది? ఆ ఉపయోగం లేనటువంటి పనులు చేయడం వల్ల కేవలం డబ్బులు మేము పెట్టామనేటువంటి ఒకే ఒక్క మాట తప్ప వేరే ఏమీ ఉండదు. దానివల్ల ఉపయోగం ఉండదు. దానికి సంబంధించినటువంటి అంశము ఏమీ ఉండదు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలను పటిష్టం చేయడానికి గురుకులాలు ఇవన్నీ వృధా. నా దృష్టిలో కులానికో గురుకులం అనేటువంటిది ప్రజల మధ్యన విభజన రేఖ తీసుకురావడమే. కొన్ని చట్టాలు పకడ్బందీగా తీసుకురండి. రాష్ట్రంలో 2 లక్షల మంది ఏమో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు కదా. చిన్న స్థాయి, పెద్ద స్థాయి, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, ఎవరైనా ఐఏఎస్ దాకా, అటెండర్ నుంచి ఐఏఎస్ దాకా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేటువంటి కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవాలనేటువంటి ఒక నిబంధన తీయండి. అందరు రాజకీయ పార్టీలను సంప్రదించండి. ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకత ప్రదర్శించకుండా వెంటనే అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఖచ్చితంగా పటిష్టమవుతాయి. ఎందుకంటే బడి పంతులు గవర్నమెంట్ స్కూళ్ళలో చెప్పేటువంటి టీచర్లు ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళలో కాకుండా ప్రైవేట్ స్కూళ్ళలో వేస్తారు. ఈ గవర్నమెంట్ స్కూల్ టీచర్ ఏమో ఓ డిగ్రీ చదువుతాడు, బీఈడీ చదువుతాడు, ఒక ఎంఎస్సీ చదువుతాడు, మంచి మంచి అర్హతలు ఉంటాయి ఆయనకి. ఆయన పిల్లల్ని ఎక్కడో ఏం చదువుకోనని ఒక ప్రైవేట్ పాఠశాలలో వేయాల్సినటువంటి అగత్యం ఎందుకు వస్తుంది? ఇగో ప్రభుత్వ విధానాలలో లోపం ఉన్నది. ప్రభుత్వ విధానాల్లో గతంలో ప్రభుత్వ టీచరు ఆయన పిల్లల్ని వాళ్ళ స్కూళ్ళల్లో చేర్పించుకునేటువంటి వాళ్ళు. ఏ ఊర్లో ఆ ఊర్లో ఉద్యోగం వస్తే ఆ ఊరికి వెళ్ళి ఆ ఊరిలోనే ఉండేటువంటి వాళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు అదే పాఠశాలలో ఉండి వాళ్ళ పిల్లల్ని అక్కడనే చదివించుకొని మళ్ళీ ఇంకెక్కడికైనా ట్రాన్స్ఫర్ అయితే ఆ గ్రామానికి వెళ్ళి అక్కడనే ఉండేటువంటి వాళ్ళు.
ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు లేవు. సరే రవాణా మెరుగుపడింది, ఆ ఊర్లో ఉండాల్సినటువంటి అవసరం లేదు, 20-30 కిలోమీటర్లు అరగంటలో పోయేటువంటి అవకాశం వచ్చింది, జీతాలు పెరిగినాయి. భయం ఉంటుండే గతంలో టీచర్లు ఆ ఊర్లో ఉంటే ఆ పిల్లలు అక్కడ ఆ టీచర్ ఇంటి ముందుకు పోయేటప్పుడు ఏదైనా అల్లరి చేయాలంటే కూడా స్కూల్ టైం తర్వాత కూడా భయం ఉంటుండే. ఇవాళ అట్లాంటి పరిస్థితులు లేకుండా ఎందుకు పోయినాయి? ప్రభుత్వ పాఠశాలను పటిష్టం చేయాలంటే రెసిడెన్షియల్ స్కూళ్ళు, గురుకుల్ స్కూళ్ళు అనేటువంటివి ఎక్కడా కూడా వాటికి ప్రత్యామ్నాయం కాదే కాదు. ఉండేటువంటి గ్రామంలోనే మీరు అక్కడనే మధ్యాహ్న భోజనము, అక్కడనే పొద్దుగాల టిఫిన్ పెట్టేటువంటి పాఠశాలలు పెడితే మంచిగా తల్లిదండ్రుల దగ్గరలో ఉండి చదువుకుంటారు. 15 రోజులకో నెలకోసారి ఆ పేరెంట్ టీచర్ మీటింగ్ గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా తప్పనిసరి చేయండి. మంచి మంచి విద్యా విధానాన్ని తీసుకురండి. అది లేకుండా చేయడం వల్ల ఏమవుతుంది? ఈ అంశంలో ఏమీ కాదు. గవర్నమెంట్ టీచర్లు, స్కూల్స్ అన్నీ పక్కకు పోతున్నాయి.